మోకాలు నొప్పికి ఇంజెక్షన్ ఇది ఇప్పుడు ప్రాచుర్యంలో ఎక్కువగా ఉంది. చాలామంది ఎన్నో రకాలుగా దీని గురించి సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎంతోమంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. టెక్నికల్గా యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇంజెక్షన్స్ స్టేజ్ ఒక విధంగా 1-2 సెకండ్ స్టేజ్లోనే కేవలం ఉపయోగంగా ఉంటుంది. కొన్ని కేసెస్లో థర్డ్ స్టేజ్లో కూడా ఉంటుంది. కానీ 4th స్టేజ్లో ఎట్టి పరిస్థితుల్లో మోకాలు ఇంజెక్షన్స్ పనికిరాదు. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎంతోమంది కథనాలు చెప్తున్నారు, ఎన్నో రకాల విధాలమైన సోషల్ మీడియాలో చెప్తున్నారు. అబ్సల్యూట్లీ వాళ్ళు చేసే పని ఇంజెక్షన్ వల్ల నొప్పి తగ్గటం లేదు. వాళ్ళు పబ్లిక్ని మెస్మరైజ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళు మోకాలు చుట్టూ నరాలన్నీ కాల్చేసి దాని యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పూర్తిగా నరాలని కాల్చేయటం వలన మోకాలు యొక్క సాంద్రత దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. దాని యొక్క మజిల్ పవర్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. దానిలో ఆస్టోపోరోసిస్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేసి మభ్య పెడుతున్నారు. టెక్నికల్గా ప్రపంచంలో గత 50 సంవత్సరాల నుంచి ఫస్ట్ స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళం. మేమే స్టెరాయిడ్ మానేసాము. ఆ తర్వాత సోడియం హైలోరేట్ అనే ఇంజెక్షన్ మేము రీజనరేషన్ కోసం స్టేజ్ 2 స్టేజ్ 3లో ఇచ్చేవాళ్ళం. అది కాస్త మెరుగ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ కేవలం రీజనరేట్ చేస్తుంది, కానీ మీకు నొప్పి తగ్గించదు. పిఆర్పి ఇంజెక్షన్ పేరు మీద వాళ్ళు కొంతమంది ఎంబీబీఎస్ అనెస్థీషియా డాక్టర్లు మత్తు ఇంజెక్షన్లు ఇస్తున్నారు, నరాలని కాల్చేస్తున్నారు ఆర్ఎఫ్ పేరు మీద, రేడియో ఫ్రీక్వెన్సీ పేరు మీద. తద్వారా మీ మోకాలు తొందరగా చెడిపోయి టోటల్ని రీప్లేస్మెంట్ సర్జరీకి దారితీసే ఆస్కారం ఉంటుంది. అది మీరు గమనించాలి. మేము ఒకప్పుడు స్టెరాయిడ్ బ్యాన్ చేయడానికి ముఖ్య కారణం మోకాలు తొందరగా చెడిపోతున్నాయి, తద్వారా మోకాలు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నరాల స్పర్శ లేనప్పుడు మనిషి అధికంగా వాడినప్పుడు ఆ మోకాలు ఇంకెక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకనే నొప్పి అన్నది ప్రికాషన్, అంటే జాగ్రత్త పడడానికి కూడా అవకాశంగా ఉంటుంది. నొప్పి తగ్గించడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ తొందరపడి మీరు ఈ నరాలు కాల్చేసే రేడియో ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే మీరు మత్తు ఇంజెక్షన్లు చుట్టూ మోకాలకి ఇవ్వటం వల్ల మీకు మోకాలు టెంపరీగా టోటల్గా స్తబ్దత కోల్పోయి, స్పర్శ కోల్పోయి, బలం కోల్పోయి, నరాలు దెబ్బతిని, కండరాలు వీక్నెస్ అయ్యి, మోకాల్లో ఎముక మెత్తబడి ఇంకెక్కువగా డ్యామేజ్ అయ్యి 10 సంవత్సరాల తర్వాత చేయాల్సిన ఆపరేషను 3-4 సంవత్సరాల్లో దారితీసే ఆస్కారం ఉంటుంది. దయచేసి గమనించండి.